మెగా ఫ్యాన్స్ ఏమో భరణికి సపోర్ట్ చేస్తున్నారు, అల్లు ఫ్యాన్స్ ఏమో మన శ్రేష్ఠ వర్మకి సపోర్ట్ చేస్తున్నారు. శ్రేష్ఠ వర్మకి ఎందుకంటే అమ్మాయి కాబట్టి అందంగా ఉంటుంది కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు. మంచి డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ఆమె కూడా బాగుంది. ఏదేమైనప్పటికీ కూడా శ్రేష్ఠ వర్మకు మంచి సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే మంచి అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి బిగ్ బాస్ ఇచ్చినటువంటి గేమ్స్ కూడా మంచి సక్సెస్ చేస్తుంది. మంచి అటిట్యూడ్తో ఆడుతుంది ఆమె, చాలా బాగా ఆడుతుంది. లిటిల్ ఆర్ట్స్ సినిమా వచ్చింది కదా, చిన్న సినిమాని పెద్ద కంటెంట్తో సినిమా బాగా ఆడుతుంది. దాని గురించి ఏం చెప్తారు? సినిమా అనేది తీసే కంటెంట్ బట్టి ఉంటుంది. చాలా అంటే ఆ కంటెంట్తో ప్రజలకు ఆడియన్స్కి నచ్చనే దాన్ని హిట్ రూపంగా ఇస్తారు తప్ప ప్రజలకు నచ్చకుండా ఇయ్యారు. కానీ ఆడియన్స్ కూడా చాలా దానికి సక్సెస్ ఇచ్చిందంటే సినిమాలో ఉన్నట్టే, దమ్మున్నట్టే. అది ఫ్యాన్స్ మొన్న చెప్పే ఒక వీడియోలో బాగా వైరల్ అవుతుంది. సో ఎందుకు చెప్పానంటే అందరు ఫ్యాన్స్ ఒకటే రాబాయి, మీరు ఒకరి గురించి ఒకరు కొట్టుకోమాకండి, సావమాకండి అని. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వీళ్ళు వచ్చి తింటారు, వీళ్ళింట్లో వాళ్ళు వచ్చి తింటారు. మనమే కొట్టుకుంటాం సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కొట్టుకుంటూ చేస్తాం. ఇంట్లో అమ్మ నాన్న కోసం చనిపోంటారంటే ఒక్కడు చనిపోడు. ఏంది మా హీరోని అరెస్ట్ చేశారంటారే, నేను నీ కిరోసిన్ చచ్చిపోతా, బైక్ వేసి చచ్చిపోతా, దూకేస్తా, నానా మత చేస్తారు మీరు. ఇదంతా కరెక్ట్ కాదు. ఇది నువ్వు చనిపోవాలంటే నీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి కోసం ఉన్నా చనిపో. నా హీరోయిన్ కోసం చనిపోతా, లేదా నా హీరో కోసం చనిపోతా, లేదా నేను కోసుకుంటా, ఇది కరెక్ట్వే కాదు. నీకు అభిమానం ఉంటే ఆడి సినిమా తీస్తే హీరోయిన్ ఏ సినిమా అయినా సరే 100 రూపాయలు తీసుకుని థియేటర్కి వెళ్ళి సినిమా చూసి రివ్యూ చెప్పు, హ్యాపీగా ఇంటికి రా. అంతేగాని వాళ్ళ కోసం చచ్చిపోతారు, కోసుకోవటాలు చేయమాక. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉందని ఆలోచించి ముందడిగాయి అంతే. అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్, వీ నీడ్ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఎవరినైనా వాళ్ళకి పెట్టారు, ఓకే. పెట్టిన తర్వాత ఏంటంటే యూటిలైజ్ చేసుకోవాలి కదా. ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోకుండా ఆడ సెలబ్రిటీల మీద సెలబ్రిటీ దగ్గర అనేది ఓకే, అది అవుట్ ఆఫ్ షో దిగకూడదు. మనకు ఒక ఆపర్చునిటీ వచ్చిందని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఏదో విధంగా పైకి వెళ్ళాలి అని మనం ట్రై చేయాలి. కానీ ఆడికి వెళ్ళి షో చేస్తే జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీలు ఉన్న వాళ్ళు రీతు చౌదరి, ఇమానిలు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొద్దిగా యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా చేసినా కూడా ఓకే. ఆడెవరో తెలియని ముక్కు మొహం తెలుగుని తీసుకొచ్చి లోపలికి పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన ఏం చేయాలి, కొద్దిగా ట్రై చేయాలి గివ్ అప్ అవడానికి. లాస్ట్ టిల్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది డే వరకు ట్రై చేయాలి తప్ప ఎగిరితే కదా. ఇదే నా క్యారెక్టర్, ఇది నా జెన్యూన్గా నేను ఎట్లానే ఉంటా అంటున్నారు కదా. జెన్యున్గా అంటే మాట్లాడే మాట తీరు కూడా వేరొస్తుందన్నమాట. రేయ్ అనడానికి, అరే చెప్పురా బాబు అన్న, అది ఆకలితో అడుగుతాడు అనమాట. ఆ కైండ్ ఆఫ్ వేరు ఉంటుంది అనమాట. మన దగ్గర లోపల చాలా ఉంటాయి, ఆవేశాలు ఎన్నో ఉంటాయి అనమాట. ఆవేశాలు బయట పెట్టే విధానం వేరు ఉంటుంది అనమాట. మాట్లాడే విధానం చేంజ్ అయితే అవుపక్క క్యారెక్టర్ కూడా వేరే విధంగా చేంజ్ అవుతుంది. ఇమానియల్ బాగా ఆడుతుండు. ఎందుకంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటూ కూడా ఒక బిగ్ బాస్ షోకి ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఎంజాయ్ చేయాలనేది మాత్రం చూపిస్తుండే ఇమానియల్ గట్ట కూడా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఆయన కూడా మంచి సక్సెస్లో ఉంటాడు అతను. ఇమానియల్ ఆట ఆయన గురించి తెలిసిందేగా, ఎలా ఆడతాడు, ఎలా మాట్లాడతాడు, ఆయన ఏ రకంగా జనాల్ని ఆకట్టుకుంటాడు అన్నది అందరికీ తెలిసిందే. సో దీంట్లో ఏంటంటే కొంచెం మెతగ్గా అనిపిస్తున్నాడు. అంటే ఆయనకి ఇంతవరకే చేయమన్నారా ఏంటని నాకైతే అర్థం కావట్లే. అంటే బయటేమో అంత హుషారుగా ఉంటాడు, అంత అందరిని నవ్విస్తూ ఉంటాడు, అంతే ప్రతి ఏది మాట అయినా సరే ఒక కామెడీ లాగా ఉంటుంది. కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పటికి చాలా మెత్తబడిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అది బిగ్ బాస్లో మెగాస్ అలాద్దీన్ కింద ఒక వార్ నడుస్తుంది కదా, దాని గురించి ఏమంటారు? ఆ వారు ఇంకా వాళ్ళందరి కొట్టుకోవడం కానీ అది కానీ ఉంది, చూడాలి. అది కూడా ఆ వారు అనేది ఇక వాళ్ళుగా వ్యక్తిగతంగా తీసుకోవడము అనేది ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అందులో తనుజ అయితే మంచి అనిపించిందండి అందులో.